మీరు ఈ లోకానికి వచ్చి తండ్రి ప్రభా మీ వెలుగును ప్రసాదించిన దేవుడు తండ్రి ప్రభయ. మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు తండ్రి, మీరు అమూల రక్తాన్ని కార్చబడ్డారు తండ్రి ప్రభా. అది నా నిమిత్తమైన గుర్తిరిగే కృప మాకు ఇచ్చినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. రావాల్సిన బిడ్డలు సకాలంలో ప్రభా మీ మందిరముకు వచ్చేటకు సహాయం చేయండి తండ్రి ప్రభా. వచ్చిన బిడ్డలు బట్టి మీకు వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే మా యొక్క గ్రేస్ మినిస్ట్రీ సంఘాన్ని ప్రభా మీరు బ్లెస్ చేసినట్టు విధానం బట్టి వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ప్రతి విషయంలో మీరు నడిపిస్తున్నట్టు విధానం బట్టి మీకు వందములు. అలాగే మా ఆత్మీయ తండ్రి ఎలీషా గారిని బట్టి మీరు నడిపిస్తున్నట్టు విధానం బట్టి అనేక విషయాల్లో తండ్రి చక్కగా ప్రతి విషయంలో మీరు నడిపించండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ఇండియాకు వచ్చేంత వరకు ప్రభా మీ కృపా కాపుదలు దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అలాగే ప్రభా అమ్మగారు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఇచ్చిన బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఇచ్చిన సంఘంలో ప్రతి బిడ్డ గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయమని ఎవరు మా కొరకు ప్రాణం పెట్టలేదు కండి ప్రభా, మీరు పెట్టిన ఈ ప్రాణానికి ప్రభయ అవును వందములు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి ప్రభయ ఏమిచ్చి రుణం తీర్చుకోగలము తండ్రి ప్రభా, ఏమి ఇమ్మలేను కానీ తండ్రి ప్రభా ఈ కొద్ది స్తుతి ఆధారాలు తండ్రి యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతలతోనూ కోట్లాను కోట్ల ప్రజలతోనూ స్తుతింపబడుతున్న మా దేవా, స్తుతులకు పాత్రుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీకే వేలాది వందనాలు స్తోత్రాలు దేవా. మీరు మమ్మల్ని ఏర్పరచుకోవడానికి మేము ఏ పాటి వారము తండ్రి. నీటి బుడగలాంటి మా జీవితాలు, గడ్డి పువ్వు లాంటి మా జీవితాలు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి మా జీవితాలకు జీవమిచ్చి తండ్రి మా కొరకు మీ ముద్దుల కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని లోకానికి పంపించి మా పాపముల నిమిత్తము, మా అపరాధముల నిమిత్తము మేము శిక్ష అనుభవించవలసిన పరిస్థితిలో ఉన్నప్పుడు మాకు బదులుగా తండ్రి మీరు శిక్ష అనుభవించిన విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు దేవా. మా కొరకు మరణించారు, సమాధి చేయబడ్డారు, మూడో దినాన తిరిగి లేచిన విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం, నీ నామాన్ని హెచ్చిస్తున్నాం తండ్రి. పాపాత్ములము, మానవ మాతృలము, ఏ మంచి లేని మమ్మల్ని ఏర్పరచుకొని నిన్ను స్తుతించాలని, నిన్ను గణపరచాలని, నిన్ను ఆరాధించాలని, నీ నామానికి హెచ్చించాలని, నిన్ను మహిమపరచాలని దేవా. ఈ లోకంలో ఎంతోమంది గనులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, డబ్బున్నవారు ఉన్నారు, అయినా కానీ మమ్మల్ని ఏర్పరచుకున్న విధానాన్ని బట్టి నిన్నేకే వందనాలు స్తోత్రాలు దేవా. ఈరోజు జరిగే ఆరాధన అంతట్లో మీరే మహిమ పొందుతూ రండి దేవా. పాటల ద్వారా మీరు మహిమ పొందండి, వాక్యం ద్వారా మమ్మల్ని దర్శిస్తూ రండి దేవా. నిలవబడుతున్న దాసుల విషయంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, మీ పరిశుద్ధాత్మతో నింపుతూ రండి దేవా. మానవ స్వభావాన్ని బట్టి, మా పితరుడైన ఆదాము చేసిన పాపమును బట్టి పాపం చేస్తూ పడిపోతూ తప్పిపోతూ జారిపోతూ విడిచిపెడుతూ నీకు విరోధముగా మేము జీవిస్తూ ఉన్నప్పుడు దేవా, వాక్యానుసారంగా సరిచేసుకోవటానికి మరొక సమయాన్ని ఇచ్చారు. వందనాలు తండ్రి. సరిచేసుకొని సిద్ధపాటు కలిగి తీర్మానం చేసుకొని యోగ్యమైన రీతిలో బలలో నీ రక్తమాంసంలో పాలు పొందే భాగ్యాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు. అంతసేపు తండ్రి నీకు ఆశీర్వాదకరంగా, ఇతరులకు తండ్రి ఆశీర్వాదకరంగా వారు ఉండటానికి మీరే మరి వారిని వాడుకుంటూ రండి దేవా. దేవా, ఈరోజు జరిగే ఆరాధనలో మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎవరైతే సిద్ధపాటులో ఉన్నారో సకాలంలో సంఘంలో చేరుస్తూ రండి దేవా. మైక్ యంత్రాంగం ద్వారా వింటున్న వారి విషయంలో ప్రార్థిస్తున్నాను, ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా వింటున్న వారి విషయంలో ప్రార్థిస్తున్నాను. నీ కార్యం జరిగిస్తూ రండి తండ్రి, మీరే మహిమ పొందుతూ రండి దేవా. నీకు ఇచ్చే విషయంలోను, నిన్ను ఆరాధించే విషయంలోను ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని దయచేస్తూ రండి దేవా. నువ్వు మా మధ్య సంచరిస్తున్నావు, నువ్వు మా మధ్య ఉన్నావు అని గ్రహించి భయభక్తులతో మేము ఉండే భాగ్యాన్ని దయచేస్తూ రండి దేవా. అలవాటుగా ఆచారంగా మేము ఇక్కడ లేము కానీ నీ సంకల్పంలో మేము ఉన్నామని గ్రహించే భాగ్యాన్ని దయచేస్తూ రమ్మని, ఇంకా ఎవరైతే సిద్ధంగా ఉన్నారో సకాలంలో చేరుస్తూ రమ్మని తండ్రి నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన
యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈరోజు ఆరాధనకు చేరొచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి పాటల ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మరి గ్రూప్లో సాంగ్స్ పెట్టారు, అందరం కలిసి, అందరికి వచ్చిన పాటలే అందరం కలిసి పాడదాం. బ్రదర్స్ రండి, పెద్దలు యోబు గారు, విక్రమ్ మాస్టర్, సాగర్, వీళ్ళైతే హరీష్ అన్న రండి, ఇంకా పెద్దలు రండి, చిలుకూరు నుంచి వచ్చిన పెద్దలు కూడా రావచ్చు. ఎవరైతే దేవుణ్ణి ఆరాధించాలనుకుంటున్నారో, దేవుణ్ణి మహిమపరచాలనుకుంటున్నారో, దేవుణ్ణి హెచ్చించాలనుకుంటున్నారో మీరు ఇక్కడికి వచ్చి ఆయన్ని ఆరాధించవచ్చు, ఆయన గణపరచవచ్చు, ఆయన నామాన్ని హెచ్చించవచ్చు. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని ప్రియ యేసుని అనే పాట ద్వారా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మనం కలిసి పాడదాం. భజింపరండి, భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి, భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. పాప క్షమాపణ మనకిచ్చెను, మనల విమోచించే రక్తముతో. జయమో జయమో మన ప్రభువే, జయమో జయమో మన ప్రభువే. భజింపరండి ప్రభు యేసుని ఆత్మ సత్యములతో, ప్రేమమయుని పరమ తండ్రిని భజింపరండి. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే, నేత్రము తెరచెను యేసుని చూడా. ఆత్మ మందిర ప్రత్యక్షతను సాగే,
పాడేదాము సృష్టికర్తకి, ఆకేలా పాడేదాము సృష్టికర్తకి. పరాటి ప్రభు యేసుని ఆత్మసత్యములతో ప్రేమమయుని పరమ తండ్రిని పరాటి. ప్రైజ్ ది లార్డ్. పరమా జీవము నాకు నివ తిరిగి లేచెను నాతో నుండా. పాడుకుందాం. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. పరమా జీవము నాకు నివ్వా తిరిగి లేచెను నాతో నుండా. నిరంతరము నడిపించును మరణవచ్చి కొనిపోవును. నిరంతరము నడిపించును మరణవచ్చి కొనిపోవును. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆత్మను శోధన అధికమైన సామతిలక సాగి వెళ్ళెదను. ఆత్మను శోధన అధికమైన సామతిలక సాగి వెళ్ళెదను. లోకము శరీరము ఆగినను లోబడగా నేను వెళ్ళెదను. లోకము శరీరము ఆగినను లోబడగా నేను వెళ్ళెదను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుళ్ళి కృషించినను. హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. హరించినంత ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను. యేసు చాలును చాలును, యేసు చాలును చాలును. ఈ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. థ్యాంక్ యూ బ్రదర్స్. మరి ఒక ప్రత్యేకమైన పాట విందాం. మన మధ్యలో ఆశీర్వాదం గారు ఉన్నారు. ఆయన వచ్చి ఒక పల్లవి రెండు చరణాలు పాడతారు.
మా చైర్స్ అన్ని గోడకేసుకోండి, ఇటు తిప్పేసుకోండి, ఇటు తిరగండి, అటేసుకోండి. ముందు జరిగి కూర్చోండి, వెనకొచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. లైన్ చూసుకోండి, లైన్లో కూర్చోండి. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మా తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మా తాను, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవర్ణుడు నా ప్రియుడు. అవని 10,000 శ్రేష్ఠుడా తండు, అవని 10,000 శ్రేష్ఠుడా తండు. ఎవరు ఆయన కెలల సమరూప పురుషుండు, ఎవరు ఆయన కెలల సమరూప పురుషుండు. కవలిలాగా తని గుర్తింపగలరా, కవలిలాగా తని గుర్తింపగలరమ్మ. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, పాలతో కడిగిన నయనాలు గలవాడు, పాలతో కడిగిన నయనాలు గలవాడు. ఇలువకు రతనాలు వల పొదిగే నా కనులు, ఇలువకు రతనాలు వల పొదిగే నా కనులు. కనుల కలుషము కడుగు కమలాల కలదాయి, కనుల కలుషము కడుగు కమలాల కలదాయి. విలువైన సూపసగే వరమేరు తనయందు, విలువైన సూపసగే వరమేరు తనయందు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన, మేలిమి బంగారు స్థలమందు నిలిపిన. సలువరాతిని బాలు బలమైన పాదాలు, సలువరాతిని బాలు బలమైన పాదాలు. ఆలపనాలు సమరూప వైఖరి, బలవంతుడగు వాడు బహుప్రియుడా తండు, బలవంతుడగు వాడు బహుప్రియుడా తండు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, కురుల నొక్కులు కలిగి సరదాపి అగోయకుడు, కురుల నొక్కులు కలిగి
పరదాపియగో ఇప్పుడు మరల మనసులో నిలుపు మహనీయుడా తండు మరల మనసులో నిలుపు మహనీయుడా తండు సిరులు కురిపించెను పరలోక తనయుండు సిరులు కురిపించెను పరలోక తనయుండు కిరబోయు పరలోక చారోను విరాజాజి కిరబోయు పరలోక విరాజాజి ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయాను ఎంతో సుందరుడమ్మ తాను ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో సిస్టర్స్ నుంచి కూడా పాట పాడతారు. అందరూ ఏకీభవించి పాట పాడదాం. సిస్టర్స్ రండి. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే మా దైవం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా ఆరాధనా నీకే ఆరాధనా నీకే
హల్లెలూయా. అందరం అలాగే లేచి నిలబడదాము. దేవుని సన్నిధిలో మరి దేవుడు మనం ఇచ్చినటువంటి సమయంలో సజీవులముగా మళ్ళా ఆయన సన్నిధిలో కూడుకున్నానికి దేవుడు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి ఆగస్టు నెల చివరి తారీఖు, చివరి పునరుద్ధాన దినము దేవుడు మనందరినీ సజీవులుగా సమకూర్చినాడు. నిన్నటి దినాన ఉన్నటువంటి వారు ఈ రోజు లేరు భూమి మీద. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమ చేత మన వ్యాధులను తొలగించి మన బాధలన్నిటి నుంచి మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో నిలబడడానికి దేవుడు కృప చూపించినారు. కృతజ్ఞత కలిగినటువంటి వారముగా గతించినటువంటి 8 నెలలు కూడా కంటికి రెప్పలా దేవుడు కాపాడి సంరక్షించి పోషించి అనుక్షణము కూడా ఆయన మనల్ని విడిచిపెట్టకుండా నిలబెడుతూ ఉన్నటువంటి దేవునికి ఏమి ఇచ్చినప్పటి రుణమును తీర్చలేము. ప్రియులారా, అందరం కళ్ళు మూసుకుందాం. సమీపించడానికి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నటువంటి దేవుడు, అమరత్వము కలిగినటువంటి దేవుడు, సమస్త దేవతల కంటే పూజనీయుడు ఆయన. వెలుపులలో ఆయన వంటి వారు లేరు. అందరికంటే ఆయన గొప్పవాడు. ఆయనకు సాటి అయినటువంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు. ఆయనలా ప్రేమించేవారెవరు లేరు. మరి ఒకసారి ఇహలోక బంధాలన్నీ మర్చిపోదాం. పక్కన ఎవరున్నారు, ఇంట్లో ఎవరున్నారు, అన్నిటి గురించి ఆలోచించుకుందాం. పరలోక సైన్య సమూహాలతో కలిసి హల్లెలూయా, హల్లెలూయా, పరలోక సైన్య సమూహాలతో కలిసి దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారముగా దేవుడు మనల్ని సృష్టించున్నాడు. ఈ భూమి మీద జయించిన వారముగా ఆయన సింహాసనం ఎదుట నిలబడవలసినటువంటి వారము మనము. దేవదూతల చేత నిత్యము అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనటువంటి వాడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడినటువంటి దేవుడు మన దేవుడు. నీ ద్వారా ఆయన మహిమ పొందుకోవాలని, నీ స్తుతుల ద్వారా ఆయన సింహాసనమును స్థాపించాలని ఆయన కోరుకుంటూ ఉంటున్నాడు. నోళ్ళు తెరిచి, ప్రభా మీకు వందనాలు, ఇంత గొప్ప దేవా మీకు స్తోత్రములు, ఎంత గొప్ప దేవుడవు నాయనా మీకు వందనాలు. హల్లెలూయా, మహిమను ధరించినటువంటి గొప్పవాడు ఆయన. హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరం నోరు తెరుద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. అందరికంటే అతి శ్రేష్ఠుడు. ప్రతి ఒక్కరం నోరు తెరిచి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రములు. గొప్ప దేవా మీకు వందనాలు. మహిమ ఘనతకు అర్హుడమైనటువంటి వాడా మీకు స్తోత్రం. సృష్టికర్తమైనటువంటి దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి ప్రభువా మీకే మహిమ, మీకే ఆరాధన, 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 నీకే ఆరాధన ప్రభువా. నీకు మాత్రమే మహిమ, మాత్రమే ఘనత, నీకు మాత్రమే చూడొద్దు. ప్రతి ఒక్కరు దేవుడు నిన్ను ఆరాధన కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు నోరు తెరుద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. స్తోత్రం, 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 స్తోత్రం. ఒకసారి పరలోకాన్ని ఊహించుకుందామా? ఒకసారి పరలోకంలో ఏం జరుగుతుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఒకసారి ఊహించుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం. పరలోకంలో సింహాసనాసీనుడైనటువంటి ఆయన ముందు కోటాను కోట్ల దేవదూతలు, కెరూబులు, సెరాఫులు, 24 పెద్దలు, 4 జీవులు
హల్లెలూయా. అందరూ కూడా 24 పెద్దలు తమ కిరీటములను పక్కన పడవేసి సాగిలపడి ఆయనకు మొక్కుతున్నటువంటి సందర్భము పరలోకములో కనబడుతూ ఉంటుంది. రకుందారప శంధాలప రకుందార సిమి రకుందార సి క్లోకో రకుందారప శంధాలప సోతో. హల్లెలూయా 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 హల్లెలూయా. రిభరపు రకుందోరో భశంధాల భసుతోందోరో. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు 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 వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి. ఒకసారి పరలోకాన్ని ఊహిద్దామా. పరలోక సైన్య సమూహంతో కలిసి 24 పెద్దలతో కలిసి నీ పాదముల చెంత నేను సాగిల పడుతున్నాను. ఇంతకంటే దేవుడు నిన్నేమి ఎక్కువ అడగట్లేదు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంతి పరభక్షకాలసి. పరలోక సైన్య సమూహాలతో కలిసి నిత్యారాధన చేయు ప్రశాంత వేళ.
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా దేవరో అవును తండ్రి, స్తోత్రములు. జయించిన వారితో కలిసి మీ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు ఎవరికి తెలియని క్రొత్త పేరుతో నన్ను మమ్మలను అలంకరించబోతున్నటువంటి దేవా, మీకే మహిమ, మీకే ఘనత, మీకే ప్రభావములు ఆరోపిస్తూ ఉంటున్నాము. ఈ పునరుద్ధానపు ఆరాధనలో మీరు మాతో ఇంతవరకు తోడు నీడగా ఉన్నందుకు మీకు స్తోత్రములు. ఏ పాటి వారము మీరు మమ్మల్ని ప్రేమించుటకు, ఇంతగా మమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటకు ఎంతటి వారం ప్రభా తండ్రి. మరి ఒకసారి మమ్మల్ని సజీవులుగా తండ్రి క్షేమముగా మీ సన్నిధిలో మమ్మల్ని నిలవబెట్టిన మీ విధానమును బట్టి, మీ ప్రేమ, మీ కృప అంతటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ముందున్న సమయము దీవెనకరముగా ఆశీర్వాదకరముగా జరిగించి సమస్తమును మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈరోజు ఆరాధనకు చేరొచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ఓకే, మనం బైబిల్ రీడింగ్లోకి వెళ్తాము. మరి మత్తయి సువార్త ఈరోజు ధ్యానంగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి 42 వరకు. మన మధ్యలో లక్ష్మీ మేడం గారు ఉన్నారు, వారు బైబిల్ చదివి వినిపిస్తారు. అందరం మరి ఏకీభవిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కూడి వచ్చిన బిడ్డలందరికీ దేవుని నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజునకు ఈ మనకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగముగా మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుండి 42 వచనాలు చదువుకుందాం. అప్పుడు శాస్త్రులలో పరిసయ్యులలోనూ కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైనను చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనా గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారుమనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతుడు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు.
విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు. దేవుడి వాక్యంను దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మేడం గారు. మరి ఈ సమయంలో మనము అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి వచ్చాము. దేవుని వాక్యాన్ని విందాం. దేవుడు మన మధ్య ఉన్నాడు అని గ్రహించి ఇక్కడ నిలవబడే వారిని చూడకుండా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపుతో మనము దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్యలో ఈరోజు వాక్య పరిచర్య కొరకు పెద్దలు, తండ్రి సమానులు మాణిక్రామ్ మాస్టర్ ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. దేవుని మహిమార్థమై, దేవునికి మహిమకరంగా చప్పట్లు కొడదాం. చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. అసలు చప్పట్లు కొట్టకూడదు, అయినా దేవునికి మహిమకరంగా మరి ఇద్దాం. వెల్కమింగ్ సార్. హలో. ప్రార్థన. సర్వమును నీ జ్ఞానం చేయి పరిపాలించిన దయగలేసరాజా, ఓ నా తండ్రి, నీకు ఎల్లేని స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ కూడా సజీవులలో ఉంచి నిన్ను కొనిడాటకు మాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశానికై వేళ స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ వాక్యాన్ని నేను ప్రకటించబోచుండగా, ఓ నా తండ్రి, నేను అల్పుడను, వ్యర్థుడను ప్రభా. గత కాలం అంతా వ్యర్థమైన జీవితాన్ని గడిపాను ప్రభా. రాబోయే కాలాన్ని నీ సన్నిధిలో కొనియాడటకు నాకు మంచి అవకాశాన్ని ప్రసాదించమని ఘనమైన పాదలను బట్టి వేడుకుంటున్నాం ప్రభా. ఇప్పుడు మాట్లాడుతుండగా ఓన తండ్రి, సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా. చీకట అంధకార శక్తులను లయపరచి ఈ ఆలయం చుట్టూ నీ యొక్క పరిశుద్ధాత్మను కుమ్మరించమని ఎవరు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవనామమున అడుక్కొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవదేవునికి, అదేవిధంగా మా ఆత్మీయ తల్లిదండ్రులైనటువంటి పాస్టర్ గారికి, పాస్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయే వాక్యము పలుమార్లు మన ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పినటువంటి విషయాలే. ఆ విషయాలే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. మన అంశము ఏమిటంటే, నీ చూపు ఎటువైపు, నీ చూపు ఎటువైపు, మన చూపు ఎటువైపు అనే అంశం గురించి చెప్పబోతున్నాను. మొట్టమొదటగా బైబిల్లో అనేక మంది భక్తులు భక్తిపరంగా జీవించి మధ్యలో ఈ లోకం వైపు చూసి తమ జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారు. అలాంటి వ్యక్తులను కొంతమందిని గురించి చెప్పబోతున్నాను. ఆ వ్యక్తి దేవుని చర్య కొరకు ప్రత్యేకింపబడ్డవాడు. ఆ వ్యక్తి యవ్వనములో దేవుని పరిచర్యలో బహుగా పరిచర్య చేస్తూ ఉన్నాడు. పౌలు గారి చేత కుమారుడా అని పిలిపించుకున్నాడు ఆ వ్యక్తి. ఇతర అపోస్తులతో కలిసి పరిచర్య చేశాడు. బాగా దేవుని పరిచర్యలో ఉన్నప్పుడు ఆయనకి, ఆ యువకునికి ఒక వార్త తెలిసింది. ఆయన ఫిలిప్పీ పట్టణంలో సువార్త సేవ చేస్తున్నాడు అపోస్తులతో కలిసి. అయితే దెసలోనికియాలో వెండి గని ఉంది. అక్కడికి పోయినట్టు వాళ్ళు అంతా కూడా వెండిని తెచ్చుకొని ధనవంతులవుతున్నారు. నేను కూడా పోయి ఆ వెండిని తీసుకొచ్చుకొని నేను కూడా ధనవంతుడి కావాలనే ఆలోచన కలిగి
సువార్తని దేవుణ్ణి వదిలేసి దేవుని వైపు చూడటము ఆపి లోకం వైపు చూశాడు. ఆ వెండి గని దగ్గరకు పోయాడు. ఆ వెండి గనిలో కాలు జారి పేగులు బయటకు వచ్చి చనిపోయాడు. తన చూపు ధనం వైపు ఉన్నది, దేవుని వైపు లేదు. ఈ లోకం వైపు ఉన్నది. ఈ లోకంలో నేను ఉన్నతంగా బతకాలి, బాగా ధనం సంపాదించాలనే ఆశతో లోకం వైపు చూసి తన క్రైస్తవత్వాన్ని కూడా పోగొట్టుకొని భ్రష్టత్వం పొంది చనిపోవటం జరిగింది. ఇక రెండో వ్యక్తి రోమా ప్రభుత్వం యొక్క ఆధిపత్యానికి ఇశ్రాయేలులంతా కూడా బానిసల్లా బ్రతుకుతున్నారు. ఇశ్రాయేలు యొక్క బానిస సంఖ్యలను తెంచడానికి విప్లవకారులతో బయలుదేరి ఇశ్రాయేలులకు స్వేచ్ఛ స్వాతంత్ర్యం ఇవ్వాలని ఆశించాడు. అయితే రోమా ప్రభుత్వం విప్లవకారుల చర్యను అణిచివేసింది. అయితే ఈ సమయంలో యేసు ప్రభువు ప్రసంగాలతో అద్భుతాలతో ప్రజలను ఆకట్టుకుంటున్నాడు. తండోపతండాలుగా ప్రజలంతా యేసు ప్రభు చుట్టూ ఉంటున్నారు. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ యేసు ప్రభు తప్పకుండా భవిష్యత్తులో రాజు అవుతాడు, పెద్ద నాయకుడు అవుతాడు, ఆయన రాజైతే నేను ప్రధానమంత్రిని అవ్వాలి అనే దురాశతో యేసు ప్రభు పక్షాన చేరి యేసు ప్రభువును ఆశ్రయిస్తాడు. యేసు ప్రభువు కూడా వచ్చినటువంటి వ్యక్తిని ఆదరించి అతనికి డబ్బుల సంచి అప్పగిస్తాడు. ఆ డబ్బులలో కొంత దొంగతనం చేయడానికి అలవాటు పడి దొంగతనం చేస్తూనే ఉంటాడు. ఈ మధ్యలో ఆ వ్యక్తి యేసు ప్రభువుని యూదులకు రాజుగా ప్రకటించాలని 2 సార్లు ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం సక్సెస్ కాలేదు. ధనం మీద ఆశతో తాను నమ్ముకున్నటువంటి రక్షకుణ్ణి 30 వెండి నాణ్యాలకు అమ్మాడు. అతడే ఇస్కరియోతు యోధ. యేసును సిలువకు తీసుకుపోతున్న సమయంలో పశ్చాత్తాపడి ఉరి వేసుకొని ఆ ఉరితాడు తెగి కింద పడి పేగులు బయటపడి చనిపోవటం జరిగింది. ఇక్కడ ఇస్కరియోతు యోధ యొక్క చూపు ధనము పైన, అధికారము, పదవి పైన ఉన్నది కాబట్టి అతను ఆ స్థితికి రావటం జరిగింది. ఇక మూడో వ్యక్తి, ఒక వ్యక్తి దేవుని భక్తుడు అని, హెచ్చరిక పుత్రుడు అనే పేరుగాంచి అపోస్తుల చేత పిలువబడుతున్నటువంటి బర్నబా దేవుని సంఘానికి తన ఆస్తినంతా అమ్మి అపోస్తుల పాదాల చెంత పెడతాడు. అతనికి ఆయాచితంగా పేరు ప్రఖ్యాతులు రావటంతో అది చూసి అననీయ సప్పేరా అనేటువంటి 2 దంపతులు పేతురుతో, అపోస్తులతో మేము కూడా మా సంపదని అమ్మి సంఘానికి ఇస్తాము, మీ పాదాల చెంత పెడతామని మాట ఇచ్చి తమకున్నటువంటి పొలాన్ని అమ్మి ఆ వచ్చినటువంటి డబ్బును చూడగానే వాళ్ళకి దురాశ కలిగినది. ఆ డబ్బులో కొంత దాచుకొని కొంత పేతురు దగ్గరకు వచ్చి పేతురు పాదాల చెంత పెడతారు. వెంటనే భర్త పేతురు గారు అడుగుతాడు, పేతురు మీ పొలం ఇంత రేటుకే అమ్మారా? అవును అవును అని సమాధానం చెప్తాడు. అబద్ధం ఆడతాడు. అవును అనే
ముగింపక ముందే పేతురు పాదాల వద్ద పడి ప్రాణాలు కోల్పోతాడు. తన భార్య కూడా అదే విధంగా పేతురు అడుగుతాడు, సప్పేరా నీ పొలం ఇంతకే అమ్మావా అని. అవును ప్రభు అని మళ్ళా అబద్ధమాడింది. వారిద్దరూ కూడా, భార్య భర్తలు ఇద్దరు కూడా ధనాన్ని ఆశించి ప్రాణాలు కోల్పోతాడు. మరొక వ్యక్తి, దేవుని చేత ఏర్పడ్డ వ్యక్తి, నాజీరుగా పిలువబడ్డటువంటి వ్యక్తి, దేవుని వరమ చేత పుట్టాడు. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలీయులలో అందమైనటువంటి యువతులు ఉన్నా కూడా ఫిలిస్తీయుల యువతులు అందంగా ఉంటారని, వారి ముఖానికి రంగేసుకుంటారని, కళ్ళకు రంగేసుకుంటారు, ముక్కుకు పెదవులకు రంగేసుకుంటారని భ్రమించి తల్లిదండ్రులను ఎదిరించి ఫిలిస్తీయుల పిల్లని వివాహం చేసుకుంటాడు. ఆ పెళ్లి కొన్నాళ్ళకే చెడిపోద్ది, పెటాకులైపోద్ది. ఫిలిస్తీయుల యొక్క స్త్రీల వ్యామోహములో పడి తనకున్నటువంటి దైవత్వాన్ని కోల్పోయి ఫిలిస్తీయుల స్త్రీలతో వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడి ఫిలిస్తీయుల చేత కొట్టబడి కుక్క చావు చనిపోతాడు, దిక్కుమాలిన చావు చనిపోతాడు. అతనే సంసోన్. కాబట్టి సంసోను కూడా తనకున్నటువంటి ఆధిక్యతను, తనకున్నటువంటి దేవుని యొక్క ఆత్మీయతను కూడా వదిలి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీల వ్యామోహం వైపు చూచి దేవుని వైపు చూడకుండా తాను భ్రష్టత్వం పొంది చనిపోవటం జరిగింది. మరొక వ్యక్తి, బైబిల్ గ్రంథమంతా కూడా, బైబిల్లో ఉన్నటువంటి వ్యక్తులందరి కంటే కూడా భక్తుడు ఆయన. దేవుని చేత నా హృదయానుసారుడు అని పిలువబడ్డ వ్యక్తి ఆయన. రోజుకు 7 సార్లు దేవుని ప్రార్థించే వ్యక్తి. అలాంటి వ్యక్తి వసంతకాల సమయంలో మేడ మీద ప్రార్థన చేయవలసిన సమయంలో, మేడ మీద షికార్లు చేస్తున్న సమయంలో పక్కన పరస్త్రీ స్నానం చేస్తూ చూశాడు. ఆమెను పిలిపించుకొని సాంగత్యం చేసి దేవుని కృపకు దూరమయ్యాడు. అదిగాక మరొక తప్పు చేశాడు. ఆ యువతి యొక్క భర్తను కూడా చంపించడం జరిగింది. ఆ వ్యక్తి దావీదు మహారాజు. దావీదు మహారాజు ఎలాంటి వాడంటే, ఆయన మందసం తీసుకొస్తున్నప్పుడు చిన్నపిల్లవాడలాగా నృత్యం చేస్తూ పాటలు పాడుతుంటే తన భార్య అవహేళన చేసింది. దేవుని ఆ విధంగా ఆరాధించే వ్యక్తి పరస్త్రీ వ్యామోహం వైపు చూసి తన ఆధిక్యతను పోగొట్టుకున్నాడు. అయినా కూడా పశ్చాత్తాపడ్డాడు. తన కన్నీళ్లతో తన పరుపు కొట్టుకుపోయేంత వరకు వేదన పడ్డాడు. అయినా కూడా నన్ను క్షమించు ప్రభువా అని దేవుణ్ణి అడగలేదు. దేవా, నీ ఆత్మను నా సన్నిధి నుండి వేరు చేయబాకు అని దేవుణ్ణి వేడుకున్నాడు. దేవునికి అత్యంత ప్రియుడు కాబట్టి దావీదుని దేవుడు క్షమించాడు. అదేవిధంగా మరొక వ్యక్తి, అది 4వ జాము. యేసు ప్రభు శిష్యులంతా కూడా పడవలో ప్రయాణమవుతున్న సమయంలో యేసు ప్రభు వారు ఆ నదిలో నడుచుకుంటా వస్తూ ఉంటాడు. నీటి మీద నడుచుకుంటా వస్తూ ఉంటే శిష్యులంతా భయపడ్డారు దెయ్యమని. అప్పుడు యేసు ప్రభు అంటారు, పిల్లలారా, నేను
యేసుని అని చెప్తాడు. ప్రభువా, నువ్వు యేసు ప్రభువా, అయితే నేను కూడా నీటి మీద నడవచ్చు కదా, రా అంటాడు. దేవుని వైపు చూసే అంతవరకు పేతురు కూడా నీటి మీద నడిచాడు. ఎప్పుడైతే ఈ అలల వైపు చూశాడో, ఈ లోకం వైపు చూశాడో, నీళ్లలో మునిగిపోవటం జరిగింది. తాను ఈ లోకం వైపు చూస్తున్న సమయంలో, పడిపోతున్న సమయంలో దేవుడు తన చెయ్యి ఇచ్చి పేతురుని కాపాడటం జరిగింది. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. వాస్తవంగా పేతురు చేపల పట్టేవాడు. చేపల పట్టేవాళ్ళంటే ఖచ్చితంగా వాళ్ళు గజ ఈతగాళ్ళై ఉంటారు. తనకున్నటువంటి సమర్థతను కూడా మర్చిపోయి పేతురు లోకం వైపు చూసి నీటిలో మునిగిపోయే స్థితికి తీసుకొచ్చుకున్నాడు. అదేవిధంగా లోతు భార్య సొదొమ పట్టణాలను నాశనం చేస్తాను అని దూత చెప్పినప్పుడు వాళ్ళ కుటుంబం మొత్తాన్ని వేరే గ్రామానికి వెళ్ళమంటాడు. వేరే గ్రామానికి వెళ్ళమన్నప్పుడు కుటుంబంలోని సభ్యులందరూ కూడా దేవుని మాటానుసారంగా వాళ్ళు పయనమై ముందుకు సోయార్ అనే ప్రాంతానికి బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో దోల లోతుమ్మ ఏం చేసిందంటే ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూసి ఉప్పు స్తంభమైంది. కాబట్టి సోదరులారా, మిత్రులారా, మనము ఎటువైపు చూస్తున్నాం? సెల్ఫ్ యువర్ క్వశ్చన్. మీ అంతరాత్మను ప్రశ్నించుకోండి. మనము లోకం వైపు చూస్తున్నావా? మనం ఏ విషయాల వైపు చూస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ధనం కోసం చూస్తున్నావా? అధికారం కోసం చూస్తున్నావా? పేరు ప్రఖ్యాతుల కోసం చూస్తున్నావా? టీవీ సీరియల్ కోసం చూస్తున్నావా? యవ్వనపు చూపులతో మన జీవితాన్ని నాశనం చేసుకున్నావా? టీవీల మీద, సెల్ ఫోన్ల మీద ఆధారపడి మన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నావా అనేది ప్రతి విషయాన్ని మనం చూచా చెప్పకుండా మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, మనము ఈ లోకం వైపు చూడకుండా మనం దేవుని వైపు చూడాలని, మన సంఘం యావత్తు ఒక్కసారిగా పరలోకంలో మనమందరము చేరాలని 24 పెద్దల సమక్షంలో మనమందరము రోజు ఆనందంగా ఉండాలని నా కోరిక. ఒక చిన్న పాట పాడతాను. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని, సూర్యుడు లేని, చంద్రుడు లేని, చీకటి రాత్రులు లేనే లేని ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మెదవా నా యేసయ్యా. సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. కడలి లేని, కడగండ్లు లేని, కల్లోల స్థితిగతులు తరికే రాని,
కడలి లేని కడగండు లేని కల్లోల స్థితిగతులు దరికే రాని సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సువర్ణ వీధులలో నడిపించెదవా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని, కలతలు లేని కన్నీరు లేని ఆకలి తప్పులు అసలే లేని, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్యా, సియోనులో స్థిరమైన పునాది నీవు, నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు, సియోనులో స్థిరమైన పునాది నీవు. సామెతలో అంటాడు, తరతరములకు మన నివాస స్థలము ఆయనే, మనకి ఇది అశాశ్వతమైనది, పరలోకంలో మనకి ఆకలి దప్పులుండవు, చీకటి రాత్రులు అసలే ఉండనే ఉండవు, కలతలు ఉండవు, కన్నీరు ఉండదు. అలాంటి రాజ్యాన్ని మనం కోరుకోవాలి. అల్పమైనటువంటి ఈ లోకాన్ని మీద ఆశపడి, ధనానికి ఆశపడి శాశ్వతమైనటువంటి ఆ నిత్య జీవిత కృపని మనం పోగొట్టుకోకూడదనే ఉద్దేశంతో నేను ఈ వాక్యం చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఆత్మీయ తండ్రికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి ప్రభు పేరిట మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. వాక్య పరిచయం చేసిన మాణిక్య మాస్టర్కి కూడా ప్రభు పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగల రక్షక యేసయ్యా, మరొకసారి నీ పాస్ అనేదికి వస్తున్నాం తండ్రి. ఇప్పటివరకు సహాయపడుతూ వచ్చారు, కృప చూపిస్తూ వచ్చారు దేవా. కొంతమంది భక్తులు లోకం వైపు, పాపం వైపు, ఈ లోక ఆశల వైపు చూస్తూ పడిపోతూ, జారిపోతూ, విడిచిపెడుతూ తండ్రి నీకు దూరంగా వెళ్ళిపోయి వారు శాపాన్ని తెచ్చుకుంటూ వచ్చారు. మేమైతే మరి వాళ్ళ వైపు వాళ్ళు ఎలా అయితే ఉన్నారో అలా కాకుండా నీ వైపు చూసి యాత్ర జీవితంలో ముందుకు వెళ్ళే భాగ్యాన్ని దయచేయండి దేవా. మరి కొద్ది నిమిషాలు ఒక ధ్యానంలోకి వెళ్తుండగా మీరే సహాయపడుతూ రండి, కృప చూపిస్తూ రండి, కనికరిస్తూ రండి దేవా. నీ కార్యం జరిగిస్తూ రమ్మని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ, చెవగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక అని సెలవిచ్చావు తండ్రి. వినే చెవులిచ్చారు, గ్రహించుకునే మనసును కూడా ప్రతి ఒక్కరికి దయచేస్తూ రమ్మని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యంతమే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యాన్ని వెనక ముందు బైబిల్ పాట పాడుకుందాం. అందరూ బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడదాం. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట, యేసుని మాట. అందరం బైబిల్ పైకెత్తుదాం, అందరం కలిసి పాడదాం.
భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నీ జీవితాన మారాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మారాని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నేను కావాలనే ముందు నీ జీవితాన్ని అనబోయా. ఎందుకు చెప్పండి? ఎప్పుడు మనం ఏం చేస్తామంటే ఎదుటోళ్ళ జీవితం వైపు చూస్తూ ఉంటాం కదా. ఎదుటోళ్ళని ఏలెత్తి చూపిస్తూ ఉంటాం. ఎదుటోళ్ళ మీద ఏలెత్తి చూపించినప్పుడు మన వైపు ఎన్ని చూస్తున్నాయి? 3, 4 మనకుంది. ఇంకోటి ఏమైంది? అటు ఇటు కాకుండా ఉందా? సరే, మన వైపు 4 వేళ్ళు చూస్తున్నాయని మనం గ్రహించాలి. అందుకనే ముందు మన జీవితాన్ని మనం సరి చేసుకొని తర్వాత వాళ్ళ సంగతి కదా. సరే, ఏదేమైనప్పటికీ మంచి దమ్ బిర్యానీ తిన్నాం కదా. వాక్యం అంతా గరం గరం తిన్నామా? మంచి దమ్ బిర్యానీ తిన్నారు కాబట్టి కొద్దిగా పెరుగన్నం పెట్టి, మరి కొద్దిగా పెరుగన్నం పెడతాను. కొద్దిసేపే దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని విని మన బల్లోకి వెళ్దాం. చూడండి, మరి ఇప్పటి వరకు దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం కదా. ఇక్కడున్న కొంతమంది భక్తులను చూస్తూ వచ్చాం. ఎవరెవరిని చూసాం? సొలొమోను చూస్తూ వచ్చాం, ఇస్కరియోతు యోధాను చూస్తూ వచ్చాం, అననీయ సఫీరాను చూస్తూ వచ్చాం, సంసోన్ను చూస్తూ వచ్చాం, దావీదును చూస్తూ వచ్చాం, పేతురుని చూస్తూ వచ్చాం, లోతు భార్యని కూడా చూస్తూ వచ్చాం కదా. వీళ్ళందరూ కదా ఎటువైపు చూస్తూ వచ్చారు? ఒకళ్ళేమో ధనం వైపు చూశారు, ఒకళ్ళేమో తనకున్న ఏదైతే తను అమ్మి దేవునికి ఇస్తానంది కదా, ఇస్తానన్న భార్యాభర్తలు ఇచ్చారా? ఇలా కొంచెం దాచుకున్నారు, అటువైపు చూస్తూ వచ్చారు కదా. సంసోనేమో తనకున్న బలాన్ని చూస్తూ వచ్చాడు. దావీదు తన మీద ఉన్న కృపను మర్చిపోయి కదా తాను వ్యభిచారం చేస్తూ వచ్చాడు. తర్వాత పేతురు అప్పటి వరకు బాగానే ఉన్నాడు. దేవుని వైపు చూసినంతసేపు నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే మరి ఆ సమస్యను ఆ గాలి వైపు చూస్తూ వచ్చాడో పేతురు పడిపోతూ వచ్చాడు. చివరిగా ఎవరిని చూసాం? లోతు భార్య కదా. లోతు భార్యను చూస్తూ వచ్చాం కదా. ఫైనల్గా మనకున్న ప్రశ్న ఏంటంటే, మనం ఎవరి వైపు చూస్తున్నాం కదా. ఎవరి వైపు చూస్తే మనం ముందుకు వెళ్తాం? ఎవరి వైపు చూడాలి? మనము దేవుని వైపు చూడాలి, యేసు వైపు చూడాలి. మరి మంచి వాక్యం విన్నాము, సమయం ఉంది కాబట్టి కొద్ది నిమిషాలు మన వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. నేను చదువుతాను, అందరం కలిసి చదువుదాం. 38 నుంచి. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా, ఆయన ఇట్లనెను, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయిననో వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగూ మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానమును వినుటకు భూమాంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు
ఎక్కడున్నాడు? ఇక్కడంటే మన హృదయాల్లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? మన హృదయాల్లో ఉన్నాడు. చూడండి, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. దేవుడి మాటలు మరి తన వినికిడిలో మనందరికీ సహాయపడును గాక. చూడండి, అప్పుడు శాస్త్రులను పరిచయులను కొందరు బోధకుడా. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? శాస్త్రులు పరిచయులు ఎవరితో మాట్లాడుతున్నాడు? యేసయ్యతో. అక్కడ అప్పుడున్న పరిస్థితుల్లో ఎప్పుడు ఆ శాస్త్రులు పరిచయులు ఆయన ఏం చేసినా కానీ ఆయన తక్కువ చేయాలి, ఆయన క్వశ్చన్ చేయాలి. ఆయన ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభువాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ఆయన్ని ఒక మనిషి కుమారునిగా చూస్తారు, ఒక ప్రవక్తగా చూస్తారు తప్ప అక్కడ యూదులు యేసయ్యను దేవునిగా చూడలేదు, దేవుని కుమారునిగా చూడలేదు. ఒక మనిషి కుమారునిగానే వారు చూస్తూ వచ్చారు. ఆయన ఎన్ని అద్భుతాలు చేసినా, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేసినా, ఎంతమందిని స్వస్థపరిచినా, రోగుల్ని స్వస్థపరిచినా, లేదంటే అద్భుతాలు చేసినా కానీ ఇంకేం అడుగుతున్నారు వాళ్ళు? నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా. చూడండి, అప్పటి వరకు ఆ మత్తయి సువార్త మనం వింటూ వచ్చాం కదా, 10వ అధ్యాయము 9వ అధ్యాయంలో ఏంటి అక్కడ? ఎన్నో సూచక్రియలు చేశాడా లేదా? ఎంతమందికి కదా స్వస్థతను ఇచ్చాడా లేదా? మనం వింటూ వచ్చాం కదా. ఎన్ని సూచక్రియలు చేసినా, ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని మంచి పనులు చేసినా కానీ ఇంకా యేసయ్యని తక్కువ చేయాలి, యేసయ్య మీద నిందలు మోపాలి. ఈయన మనిషి కుమారుడే, ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన లోకరక్షకుడు కాదు అని యేసయ్యకు వ్యతిరేకంగా ఇంకేదన్నా చేస్తే, ఏమన్నా క్వశ్చన్లు అడిగితే ఆయన పడిపోతాడేమో. చూడండి, ఆయన్ని తక్కువ చేయాలని చూస్తూ ఉన్నప్పుడు యేసయ్య ఏమన్నాడు అక్కడ? ఇంకా మీకు సూచక్రియలు అవసరం లేదు కదా. నీవు నేను కూడా అనుకుంటాం, కొంతమంది అంటూ ఉంటారు, ఏమయ్యా ప్రార్థనకు రావే, ఏమయ్యా ప్రార్థనకు రావచ్చు కదా అంటే, ఏం చేశాడండి నా జీవితంలో, ఏం చేశాడని రావాలండి కదా అంటామా? లేదంటే ఇంకా కండిషన్స్ పెడతాం, ఈ పలానా అప్పు తీరితే నేను దేవుని దగ్గరికి వస్తాను, లేదంటే నా రోగం పోతే నేను దేవుని దగ్గరికి వస్తాను, మా అమ్మాయికి పెళ్ళి అయితే దేవుని దగ్గరికి వస్తాను, లేకపోతే మా అబ్బాయికి జాబ్ వస్తే దేవుని దగ్గరికి వస్తాను. నువ్వు వస్తే కదా జరిగేది. చూడండి, ఇన్ని సూచక్రియలు చేసినా, ఇన్ని మహత్కార్యాలు చేసినా, ఇన్ని గొప్ప కార్యాలు చేసినా, తన గొప్పతనాన్ని అంతగా నోటి మాట ద్వారా సర్వలోకమును సర్వసృష్టిని సృష్టించిన సృష్టికర్తని కూడా వాళ్ళు ఏం చేస్తూ వస్తున్నారు? నమ్మలేకపోయారు. నీవు నేను కూడా ఆయన వైపు చూడకుండా ఇందాలు చూస్తూ వచ్చాం కదా, దేవుని వైపు చూడలే వాళ్ళందరూ. అక్కడున్న పరిస్థితిని బట్టి అక్కడున్న లోకం వైపు చూస్తూ వచ్చారు, ధనం వైపు చూస్తూ వచ్చారు, అలాగే క్షణికమైన వాటి కోసం వారు చూస్తూ వచ్చారు. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారు? పడిపోతూ వచ్చారు కదా. చూడండి, ఇక్కడున్న ఆ శాస్త్రులు పరిచయుల్లాగే మనం కూడా ఉన్నామేమో. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. బల్లలో వెళ్ళకముందు మనం ఎలా ఉన్నాం? ఇంకా ఏదో చేయాలి, ఏదో అద్భుతాలు మన జీవితంలో జరగాలి, ఇంకా ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో జరగాలి, అప్పుడే నేను వస్తాను, లేదా అప్పుడే ఆరాధన చేస్తాను, లేకపోతే నేను వచ్చి కూర్చుంటాను కానీ రక్షణ పొందను, పాటలు పాడను, ప్రార్థన చేయను, వచ్చి కూర్చుంటాను, ఆయన నాతో మాట్లాడితే తప్ప నేను రియాక్ట్ అవ్వను అని ఎంతోమంది అనుకుంటున్నారు. అనుకుంటలేదా? లేరా? మనలో లేరంటారా? ఉన్నారు. ఇంకా దేవుడు ఏం చేయాలి నీ జీవితంలో? నీకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నువ్వు సజీవ లెక్కలో ఉన్నామంటేనే దేవుని కృప కదా. ఇప్పుడేనండి వెళ్ళింది అంటున్నారు. వింటున్నావా లేదా? ఇప్పుడేనండి వెళ్ళింది, నిన్నేనండి కనిపించింది కదా. చూడండి, మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే ఆయన కృపే. చూడండి, ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. అక్కడ వాళ్ళని ఏమన్నాడు తెలుసా? ఏమని బోధించాడు? వ్యభిచారులైన చెడ్డ తరుము వారులారా. చూడండి, నీవు నేను కూడా ఇంకా అద్భుతాలు గనక, ఇంకా ఆశ్చర్యకారాలు, ఇంకా నా జీవితంలో నా కుటుంబంలో ఈ చేస్తే తప్ప నేను ఆరాధించను అని నువ్వు మనసులో అనుకుంటే మాత్రం నిన్ను కూడా ఏమంటాడు తెలుసా? వ్యభిచారులైన చెడ్డతరం వారులారా కదా. మనం వ్యభిచారులైన చెడ్డతరం వారం కాదు, దేవుని తరం, దేవుని పిల్లలం మనం కదా. కాబట్టి చూడండి, ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక్రియ అయినను వారికి అనుగ్రహించబడదు. యోనా స్టోరీ మన అందరికీ తెలుసు కదా. ఏం చేస్తూ వచ్చాడు యోనా? ఏం చేస్తూ వచ్చాడు? నినివేకి వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది?
దాన్ని ఆ వెళ్తున్న మార్గంలో సముద్రం అంతా పొంగి ఎవరి వల్ల వచ్చిందంటే నా వల్లే వచ్చిందని ఒప్పుకొని ఆయన్ని సముద్రంలో పడేస్తే ఆయన ఆయన్ని ఏం చేస్తూ వచ్చాడు? చేప కడుపులో 3 దినములు. చూడండి, యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. చూడండి, ఇక్కడే చెప్తూ వచ్చిన ఆయనే చెప్పాడు. ఎవరు ఈ మాటలు చెప్తుంది? ఎవరు? యేసుక్రీస్తు ప్రభు వారు. చూడండి, యోనా ఎలా అయితే 3 రాత్రింబగళ్ళు చేప కడుపులో ఉన్నాడో మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు. చూడండి, అక్కడ రాస్తూ వచ్చాడా? 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు కూడా 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. ఉన్నాడా లేదా? ఆయన చెప్పింది నెరవేర్చాడా లేదా? ఆయన వచ్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడా లేదా? చూడండి, అంత చెప్పినా కానీ వాళ్ళు వినేవారుగా లేరు. యూదులు వినకుండా అక్కడ ఏమంటున్నారు తెలుసా? మాకు అబ్రహాం ఉన్నాడు, మాకు మోషే ఉన్నాడు, మాకు ఇస్సాకు ఉన్నాడు, మాకు అహరోన్ ఉన్నాడు, చూడండి మాకు ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, నువ్వు అవసరం లేదు కదా, గొప్పవాళ్ళు ఉన్నారంటే ఇక్కడ ఏమని రాస్తూ వచ్చాడు చూడండి. ఆయనే చెప్పుకున్నాడు, రాయటం కాదు, ఆయనే చెప్పుకున్నాడు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు. చూడండి ఎంతటి పరిస్థితి వచ్చిందో యేసుక్రీస్తు ప్రభు వారికి. నేను యోనా కంటే గొప్పవాడినయ్యా అని ఆయనే చెప్పుకున్నాడు. అన్ని కార్యాలు చేశాక కూడా వాళ్ళు నమ్మట్లేదు కాబట్టి నేను యోనా కంటే గొప్పవాడినయ్యా, నేను ఈ లోకం కంటే గొప్పవాడిని, ఈ లోకంలో ఉన్న మనుషుల కంటే గొప్పవాడిని, రాజుల కంటే గొప్పవాడిని, మనుషులందరికంటే గొప్పవాడిని. ఇందాల పాస్టర్ గారు చెప్తూ వచ్చారు, మనుషులందరికంటే గొప్పవాడు కదా. గ్రూప్లో పాట పెట్టాం, సాగిలపడి మ్రొక్కెదను కదా. అక్కడ వచనాల్లో మోషే కంటే శ్రేష్ఠుడు, యోనా కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు, మందిరము కంటే శ్రేష్ఠుడు కదా. అలాంటి శ్రేష్ఠుడు. చూడండి, నినివే వారు మన మీద నేరస్థాపన చేస్తారంట. ఈరోజు నీవు నేను యేసుక్రీస్తు ప్రభువాన్ని అంగీకరించకుండా మన ఇష్టానుసారంగా గడిపితే నినివే వారు నీమేం చేస్తారమ్మా. అసలు నినివే వారు ఎలాంటి వాళ్ళో తెలుసా? చూడండి, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇలాగు సెలవిచ్చెను, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగనని ప్రకటింపుము. దోషం గలవాళ్ళు, వాళ్ళ మీద ఏముంది? దోషం ఉంది. నీ మీద నా మీద దోషం లేదు. మన దోషాన్ని, మన పాపాన్ని ఎవరు తీసేశారు? యేసుక్రీస్తు ప్రభు వారు తీసేస్తూ వచ్చాడు. దోషం కలిగిన వాళ్ళు నిలబడి నీ మీద నా మీద చెప్తారంట. వారికన్నా విమర్శ దినమందు వారికన్నా మనము చెడ్డవారిగా కనపడతామంట. చూడండి, అలాంటి నినివే పట్టణపు వారే మారారు. నీవు నేను మారకపోతే ఎలా అమ్మా కదా. చూడండి, అక్కడ ఇందాక 7 మందిని చూసాము. 7 మంది మారని బట్టి దానిలో దావీదు ఒక ఆయన మారాడు కదా. దావీదు మరలా తిరిగి చేశాడు. మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఎండింగ్ ఎలా ఉంది చూసారా? పేతురు కూడా మరలా తన తప్పు తెలుసుకొని దేవునితో ఎంతో పరిచర్య చేశాడు. మిగతా వాళ్ళు, యూదా ఏమైపోయాడు? సంసోన్ ఏమైపోయాడు? అననీయ సపోరా అప్పటికప్పుడే చనిపోయారు కదా వాళ్ళు కదా. చూడండి, నీవు నేను ఇంకా మారకపోతే ఈ లోకంలో ఇంత జరుగుతుంది, ఇంత పాపం ఉంది, ఇలా చూసిన వాళ్ళు అలా కరుమరుగైపోతున్నారు, అంత ఘోరం జరుగుతుంది. చూడండి, చిన్న చిన్న పిల్లలే హత్యలు చేస్తున్నారు కదా కదా. మొన్న ఎన్నో క్లాస్ అబ్బాయి? 10th క్లాస్ అబ్బాయి ఏ క్లాస్ అమ్మాయిని చంపాడు? 6th క్లాస్. అంతకుముందు ఒక అమ్మాయి తన తల్లిని చంపింది. ఏ క్లాస్ అమ్మాయి?
10th క్లాస్ అమ్మాయి చూడండి, చిన్న చిన్న పిల్లలే హత్యలు చేస్తున్నారు, వ్యభిచారము, చూడండి ఘోరము. ప్రపంచంలో చూడండి ఎక్కడ చూసినా యుద్ధ వాతావరణము కదా. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కానీ దేవుడు నీ ఎడల నా ఎడల కృప చూపిస్తుంటే నాకు ఇంకా నేను మనుషుల వైపు చూస్తాను, నాకు ఇంకా అద్భుతాలు కావాలి, ఇంకా ఆశ్చర్యకార్యాలు కావాలి, ఇంకా స్వస్థత కావాలి, ఇంకా మా జీవితంలో ఏయో మాకు లొప్పొచ్చి పడాలి అంటారు కదా, ఏమంటారు, కుప్పొచ్చి పడాలని, ఇంకా ఏదో పక్కన వాళ్ళని చూస్తూ నీవు దేవుణ్ణి తక్కువగా అంచనా వేస్తున్నావేమో. చూడండి విమర్శ దినమందు చూడండి, ఇంకా ఆ నినివే పట్టణపు వాళ్ళు చూడండి 3:9 నినివే పట్టణపు వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనుష్యులందరూ దుర్మార్గములు విడిచిపెట్టడం అంటే అంతకుముందు దేనిలో ఉన్నారు? వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు దోషంతో ఉన్నవారు, వాళ్ళు దుర్మార్గులు. మనం దుర్మార్గులం కాదు, అయినా నమ్మట్లా. దుర్మార్గులే నమ్మారు, దోషంతో ఉన్నవాళ్లే నమ్మారు. అయినా కానీ నీవు నేను నమ్మకుండా ఉండటానికి కారణం ఏంటి? దేవుని కృప మన ఎడల ఉన్నా కానీ, దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నా కానీ, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చినా దేవుడిని ఆరాధించకుండా ఉండటానికి కారణం ఏంటి? చూడండి మత్తయి సువార్త 12 ఒకసారి మళ్ళీ మన భాగంలోకి వెళ్దాం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి. మరి నీవు నేను దేవుని మాట విని, దేవుని ప్రకటన విని ఎందుకు మారు మనసు పొందట్లా? దేవుడు మంచి సంఘాన్ని ఇచ్చాడు, సహవాసాన్ని ఇచ్చాడు, దైవ సేవకుల్ని ఇచ్చాడు. అయినా కానీ నీవు నేను మారకపోతే ఎలా? బయట వెళ్తే మన సేవకులకి ఎంత గౌరవం, కానీ ఇక్కడ మనం ఎలా చూసుకుంటున్నాం? మన మాట వింటున్నామా? ఇక్కడ విని మన ఇష్టానుసారంగా ఉంటున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? అసలు నినివే వారు వచ్చి నీ మీద చూడండి, నినివే వారు ఈ తరము వారితో నిలబడి వారి మీద నా మీద నేరస్థాపన చేస్తే అసలు మన ముఖం ఎక్కడ పెట్టుకుంటాం? నినివే వారు దోషం ఉన్నవారు, దుర్మార్గులు. నినివే వారిని ఒక్కసారి నేను అంతం చేస్తానన్నాడు దేవుడు. అలాంటి వారు మారు మనసు పొంది యోనా మాట విని మారు మనసు పొంది ప్రార్థన చేసి చూడండి, అసలు ఆ రాజ్యంలో ఉన్న ఆ పశువులు, గొర్రెలు, రాజుగారు అందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. మరి నీవు నేను ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? సంఘ ప్రార్థనలో పాల్గొంటున్నామా? ఒకసారి ఆలోచించుకుందామా? ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? అయ్యో నినివే వారు నా మీద పితరులు, మన భాషలో పితరులు అంటారు కదా, మన పితరులు చెప్తే పలానా అమ్మ నువ్వు ఇలా ఉన్నావు, నువ్వు ఇది సంఘ ప్రార్థన పోగొట్టుకున్నావు, పలానా వాళ్ళ గురించి ఇలా ఆలోచించావు, పలానా వ్యక్తిని వాక్యం చెప్పినప్పుడు నువ్వు అంగీకరించలేదు, దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడినప్పుడు కూడా నువ్వు లోబడలేదు, నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు అని విమర్శ దినమందు నేను నిలబెట్టి క్వశ్చన్ చేస్తే మన ముఖం ఎక్కడ పెట్టుకుంటాం కదా. ఒక డైలాగ్ ఉంది, ఎంత బతికి చెప్పండి కదా. అలా అయితే ఎలా అమ్మా? ఒకసారి చూడండి, నినివే వారి కన్నా మనం చాలా గొప్పవాళ్ళం. చాలా దేవుడు మనల్ని ఎంచుకున్నాడు, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు యేసయ్య. నిన్ను తన సొంత స్వరక్తమిచ్చి కొన్నాడు, తన ప్రాణమిచ్చి కొన్నాడు. విలువ పెట్టి కొనబడిన వాళ్ళం మనం అల్లాటప్ప మనుషులం కాదు, ఏదో అన్యులం కాదు. ఆనాడైతే ఆ ఓన్లీ ఇజ్రాయేలీలకే ఉండేవాడు దేవుడు, కానీ ఇప్పుడు మనుషులందరికీ దేవుడు కదా. మరి ప్రత్యేకంగా నీకు నాకు దేవుడు తన కృపను చూపిస్తూ ఉన్నాడు. చూడండి, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆ రోజుల్లో వాళ్ళు అక్కడున్న శాస్త్రులు పరిచయాలు ఏమనుకున్నారంటే యోనానే గొప్పవాడు. ఎందుకు? చేప కడుపులో పడిపోయి కూడా, అసలు చేప కడుపులోకి ఏదన్నా ఒకటి మింగింది అనుకోండి, బ్రతికి ఎప్పుడన్నా ఏదన్నా బయటకు వచ్చినట్టు ఉన్నాయా? అసలు ఊపిరాడిద్దా? అలాంటి చేప కడుపులోకి వెళ్ళి 3 రోజులుండి బ్రతికి బయటకు వచ్చాడండి యోనా. మా యోనా గొప్పవాడు, నువ్వెంత అన్నారు యేసయ్యని. కానీ యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? యోనా కంటే గొప్పవాడిని నేను. తర్వాత చూడండి, సమయం లేదు, ఇంక ముందుకెళ్దాం. చూడండి, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి
అయ్యో, నినివే వారు అయిపోయారు. తర్వాత ఎవరు నిలబడతారంట నీ మీద నా మీద నేరస్థాపన చేయడానికి? దక్షిణ దేశపు రాణిసి ఎవరామా? షేబా దేశపు రాణి. ఆమె నిలబడి నీ మీద నా మీద అసలు నువ్వెవరమ్మా నా గురించి అంటానికి అంటావా? అసలు నువ్వెవరమ్మా నా మీద మాట్లాడటానికి అంటావా? నీకు ఛాన్స్ ఉండదు, ఇక నీకు మాటలు లేవు అంటారు కదా, నీకు మాటలు లేవు అన్నట్టు నీకు ఇంక మాటలు లేవు. అక్కడ ఎవరు నీ మీద నేరస్థాపన చేసినా ఒప్పుకోవాల్సిందే. ఎందుకు? అక్కడ నేను చేయలేదయ్యా, నేను అనలేదయ్యా అంటానికి లేదు. అక్కడ వీడియో ప్లే అయిద్ది ఆటోమేటిక్గా. నువ్వు చేసినవన్నీ, నువ్వు చేసిన దానికే అక్కడ వీడియో ప్లే అవుతూ ఉంటుంది. కాబట్టి చూడండి, దక్షిణ దేశపు రాణి ఎవరామా? షేబా దేశపు రాణి. ఆమె ఈమె నేరస్థాపన చేసిద్దంట. ఎందుకు తెలుసా? ఎందుకు నేరస్థాపన చేసిద్దంటే ఆమె ఏమనుకుందంటే సొలొమోను గొప్పవాడు, సొలొమోను జ్ఞానం గొప్పది, సొలొమోను ఆయన గురించి విని ఎక్కడి నుంచి వచ్చింది? షేబా దేశం నుంచి వచ్చింది. ఎంత దూరం తెలుసా ఇజ్రాయేల్కి ఆ షేబా దేశానికి? 2100 కిలోమీటర్లు అంట. 2100 కిలోమీటర్లు దాటి సొలొమోను గొప్పదనం చూడటానికి వస్తే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉంటే కనీసం ఒక 500 మీటర్ల ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి రాలేకపోతున్నాం. అప్పుడు షేబా దేశపు రాణి నిలబెట్టిద్దంట. నిలబెట్టి, పలానా అయ్యా అనిలు, నువ్వు ఇంటి పక్కనే 2 అడుగులు వేస్తే మందిరానికి రావచ్చు. నేను 2100 కిలోమీటర్లు దాటి నేను వస్తే నువ్వు పక్కనున్న నీవు మైకిని కూడా రావట్లేదని నా విమర్శ చేసిద్ది అనమాట. నిన్ను నన్ను కూడా అలానే విమర్శ చేసి. చూడండి, ఇప్పుడు కనుక ఈ మాటలు విని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు మారకుండా మన ఇష్టానుసారంగా బ్రతికితే షేబా దేశపు రాణి కూడా విమర్శ చేసిద్దంట. చూడండి, అక్కడ వాళ్ళు ఏమన్నారంటే, మాకు సొలొమోను ఉన్నాడు, నువ్వు సొలొమోను కంటే గొప్పవాడివా? గొప్పవాడా కాదా? ఏమన్నాడు ఆయన? యేసయ్య, నేను సొలొమోను కంటే గొప్పవాడినే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడున్నాడు. సొలొమోను జ్ఞానము కదా, సొలొమోను జ్ఞానం. సొలొమోను కంటే ముందు, సొలొమోను తర్వాత, సొలొమోను అంత జ్ఞానవంతులు ఎవరు లేరు. అయినా కానీ సొలొమోను కంటే గొప్పవాడు మన యేసయ్య. కాబట్టి ఒకసారి కొద్ది నిమిషాలు, ఒక 5 నిమిషాలు అసలు సొలొమోను జ్ఞానం ఏంటి, మన యేసయ్య జ్ఞానం ఏంటని ఒక 5-6 పాయింట్లు నేను చూపించి క్లుప్తంగా ముగిస్తాను. టైం ఉంది చూడండి. ప్రసంగి సొలొమోను జ్ఞానం చూద్దాం ఒకసారి. ఎందుకు అక్కడ సొలొమోను గురించి చెప్తూ వచ్చాడంటే చూడండి, ప్రసంగి గ్రంథము 12, ప్రసంగి 12:9. చూడండి, ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించడు, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను. చూడండి, సొలొమోను ఎంతటి జ్ఞానవంతుడంటే ఈ మనుష్య రూపంలో ఉన్న వాళ్ళు సొలొమోను కంటే జ్ఞానవంతులు ఎవ్వరూ లేరన్నమాట. చూడండి, సొలొమోనుకి యేసయ్యకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు సొలొమోను కంటే గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే మన యేసయ్య. ఒకసారి చూడండి, సొలొమోను ఎవరి కొడుకు? దావీదు కొడుకు కదా. సొలొమోను దావీదు కొడుకు అంటే మనుష్య కుమారుడు, అదే మనుష్యులకు పుట్టినవాడు అంటే పురుష సంతానం కదా, మన పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. కానీ యేసయ్య క్రిస్మస్ మెసేజ్లో యేసయ్య స్త్రీ సంతానం కదా, పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు కదా. కాబట్టి సొలొమోను కంటే పుట్టుకలో కూడా ఎవరు గొప్పవారు? యేసయ్య గొప్పవాడు. పురుషుని ప్రమేయం లేకుండా పుట్టినవాడు, ఎక్కడ పుడతానో అని చెప్పి పుట్టినవాడు, ఏ ప్లేస్లో పుడతానో అని పుట్టినవాడు. కాబట్టి మనము ఏం చేయాలి? ఎవరిని పూజించాలి? యేసయ్యని పూజించాలి. అందుకే ఆయన అన్నాడు సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. సరే, జ్ఞానంలో చూద్దాం. చూడండి, 1 రాజులు 1 Kings chapter 2 verse 12. 1 Kings. సొలొమోను ఇంకా ఎలాంటి వాడో చూద్దాం. ఆసీనుడు ఆయను,
అంతలో ఉమ్, ఉమ్, 2:12 ఓకే. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయెను, అతని రాజ్యము నిలకడగా. అంటే అక్కడ ఏమని కనిపిస్తుంది? ఆయన ఒక రాజు కదా. సొలొమోను ఎవరు? రాజు. మొదటిగా ఆయన ఎవరు? జ్ఞానవంతుడు. రెండోది రాజు. మన యేసయ్య ఎవరో చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 Corinthians 1 Corinthians chapter 1 verse 24. అన్ని జనులకు, యూదులకేమి, గ్రీకు దేశస్థులకేమి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును. ఆ దేవుని చూడండి, సొలొమోను జ్ఞానవంతుడే. అసలు క్రీస్తు ఎవరంట? జ్ఞానమే ఆయనంట కదా. ఆ జ్ఞానాన్ని ఇచ్చిందే ఆయనే. జ్ఞానము, ఆ జ్ఞానాన్నే సొలొమోనుకి ఇచ్చాడు. కాబట్టి సొలొమోను కంటే గొప్పవాడు. చూడండి, జ్ఞానం పుట్టుకలో చూస్తే సొలొమోను కంటే గొప్పవాడా కాదా? గొప్పవాడే. అక్కడ యూదులు మా సొలొమోను చాలా గొప్పవాడు అన్నప్పుడు అక్కడ ఉన్న పరిసయ్యులు, శాస్త్రులు అక్కడ ఆయన ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? ఎందుకు ఆయన నేను సొలొమోను కంటే గొప్పవాడిని అని చెప్పుకోవాల్సి వచ్చింది అంటే, ఆయన పుట్టుకలో గొప్పవాడు, తర్వాత జ్ఞానంలో కూడా గొప్పవాడు. రెండోదిగా ఏం చూసాం? సొలొమోను ఎవరు? రాజు అని చూసాం కదా. చూడండి, మన 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 యేసయ్య ఎవరు? చూడండి, ప్రకటన గ్రంథము 17:14. ప్రకటన 17:14. గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై. ఓకే, మీ సొలొమోను రాజు అయి ఉండొచ్చు, కానీ మా యేసయ్య ఎవరు? రాజులకు రాజు. అందుకే సొలొమోను కంటే గొప్పవాడు. సరే, నువ్వు జ్ఞానంలో గొప్పవాడు అయి ఉండొచ్చు, మా యేసయ్య జ్ఞానమే ఆయన. నువ్వు రాజు అయి ఉండొచ్చు సొలొమోను, కానీ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. చూడండి, మూడోదిగా సొలొమోనులో ఉన్న లక్షణం, ఇంకొక లక్షణం ఏంటంటే ప్రసంగి గ్రంథము 2:4-10 అక్కడ చూస్తే చూడండి, నా కొరకు ఇల్లు కట్టించుకుంటుని, ద్రాక్ష తోటలు నాటించుకుంటుని, తోటలను శృంగార వనములను వేయించుకొని వాటిలో సకల విధములైన ఫలవృక్షములను నాటించి తిని, చెరువులు త్రవించుకొంటిని, పనివారిని పనికెత్తలను సంపాదించుకొంటిని. నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి. యెరూషలేమునందు నాకు ముందుండిన వారి కంటే ఎక్కువగా పశువుల మందలు, గొర్రెల మేకల మందలు బహువిస్తారముగా సంపాదించుకొంటిని. నా కొరకు నేను వెండిని బంగారమును రాజులను సంపాదించు సంపదను ఆయా దేశంలో దొరుకు సంపత్తును కూర్చుకొంటిని. నేను గాయకులు చూడండి, ఇదంతా ఈ వచనాలన్నీ చూస్తే ఆయన సొలొమోనుకి ఏముందంటే ఏమని చెప్పొచ్చు అంటే, ఆయనకి సమస్తము ఉంది. ఆయనకి లేదంటే ఏమన్నా ఉందా? ప్రతి ఒక్కటి సంపాదించుకున్నాడు ఆయన కొరకు. కానీ మన యేసయ్య చూస్తారా ఒకసారి? యోహాను సువార్త ఎందుకు ఆయన సొలొమోను కంటే గొప్పవాడంటే, యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూడండి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్నీ కలిగినాయి, నాకు అంత సమృద్ధి ఉందని సొలొమోను గురించి గొప్పగా చెప్పుకుంటే, యేసయ్య ఎవరంట? కలిగి ఉన్నది ఏదియు. అరే, నీకు సొలొమోనుకి ఇచ్చిందే ఆయన. కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు. చూడండి, సొలొమోను నేను
జ్ఞానవంతుణ్ణి రాజును అనుకున్నా కానీ జ్ఞానం ఆయనే, రాజులకు రాజు ఆయనే. సరే నాకంతా సమస్తం ఉంది, నాకు లోటే లేదు, నాకు రాజ్యాలు ఉన్నాయి, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి, వెండి ఉంది, అసలు నాకు కొదువే లేదనుకుంటే ఇక్కడ యేసయ్య ఎవరంట? కలిగిది ఉన్నది ఏదియు అలా నీకు ఇచ్చిందే ఆయన. తర్వాత చూడండి రాజుల మొదటి గ్రంథము, సొలొమోనుకున్న ఇంకొకటి చూద్దాం. రాజుల మొదటి గ్రంథము, ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 10. ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 10 వర్స్ 1. అతన్ని చూడండి, షేబా దేశపు రాణి వచ్చింది ఎందుకు? అతన్ని శోధించడానికి వచ్చింది. కానీ అక్కడున్న ఆ పరిస్థితులు అవన్నీ చూసి నేను విన్నది ఎంత అని చెప్పింది అక్కడ ఆమె. అంటే ఈ స్టోరీ అంతా మనకు తెలిసి టైం లేదు కాబట్టి నేను ఓరల్గా చెప్తున్నాను. చూడండి, అది చూసిన తర్వాత అక్కడున్న ఆ సొలొమోను వైభవము తనకున్నవన్నీ చూసిన తర్వాత నేను విన్నది చాలా తక్కువ, కానీ నేను చూసింది చాలా ఎక్కువని సొలొమోను గురించి గొప్పగా చెప్పింది. షేబా దేశపు రాణి ఒక్కతే వచ్చిందా? ఇంకెవరు వచ్చారు చూడండి. 4:34 చూడండి ఒకసారి. 4:34. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి, మనుష్యులు చూడండి, భూపతులందరిలో నుండి, మనుషులందరిలో నుండి, రాజులు ఆయా రాజ్యాల నుంచి ఈ రాజ్యాల నుంచి ఎంతోమంది ఆయన జ్ఞానాన్ని విని, ఎందుకంటే ఎంతో జ్ఞానవంతుడు, తనకున్న సంపదను చూడటానికి, తనకున్న వైభవాన్ని చూడటానికి, తనకున్నవన్నీ చూడటానికి ఆయా దేశాల నుంచి వచ్చారు. కానీ యేసయ్యను చూడటానికి ఎవరు వచ్చారు తెలుసా? ఎందుకు గొప్పవాడంటే, సొలొమోను కంటే యేసయ్య ఎందుకు గొప్పవాడంటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం. వచ్చిన వారిలో గ్రీసు దేశస్థులుండిరి. అయ్యా అతనితో చెప్పగా చెప్పిరి. అందుకు యేసు వారితో ఇట్లా, నేను గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడలగా అది చచ్చిన ఎడల. చూడండి, అక్కడున్న పరిస్థితిని చూస్తే గ్రీసు దేశస్థులు వచ్చారు ఆయన చూద్దామని. గ్రీసు దేశస్థులకు అక్కడున్న క్వాలిటీ ఏంటంటే వాళ్ళు జ్ఞానాన్ని అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సైంటిస్టులు అనొచ్చు, ఆ జ్ఞానాన్ని వెతికేవాళ్ళు. జ్ఞానం ఎక్కడ ఎక్కువ ఉంది, జ్ఞానవంతులు ఎవరున్నారు అంటే వాళ్ళంతా దానిలో పండిపోయారు. అలాంటి వాళ్ళు వచ్చి యేసయ్యను గురించి విని యేసయ్యను చూడటానికి వస్తే యేసయ్య ఏమన్నాడు? అక్కడ సొలొమోను మాత్రం తన గొప్పతనాన్ని చూడటానికి అందరినీ యాక్సెప్ట్ చేశాడు, కానీ ఇక్కడ యేసయ్య మాత్రం యాక్సెప్ట్ చేశాడా? చూడండి, ఇలా ఎందుకు తెలుసా? నేను బ్రతికి ఉన్నప్పటి కన్నా గోధుమ గింజ, చూడండి అక్కడ ఎంత మంచిగా రాశాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల. అరే బాబు, నేను బ్రతికున్నప్పుడు కాదురా, నేను చనిపోయిన తర్వాత 3వ దినాన తిరిగి లేస్తా, నా పునరుద్ధానాన్ని చూడు, అప్పుడు నీకు జీవం వస్తుంది, నా జ్ఞానం ఏంటో తెలుస్తుంది కదా. చూడండి, అప్పుడు వరకు చనిపోయిన వాళ్ళే కానీ తిరిగి లేచిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. కాబట్టి ఈ విషయంలో కూడా సొలొమోను కంటే గొప్పవాడు మన యేసయ్య. చూడండి, ప్రసంగి ఇంకొక విషయం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఇందాక చదివాం, దానికి కంటిన్యూ. మరియు
ఆ, చూడండి ఆ వచనాలన్నీ చూస్తే నా కొరకు నాకు 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 అని అన్నీ ఎవరి గురించి సంపాదించుకున్నాడు అని ఏమని రాస్తూ వచ్చాడు? నా కొరకే అంటున్నాడు. అంటే సెల్ఫ్, ఆయన కొరకు అన్నీ సంపాదించుకున్నాడు, ఆయన కొరకే అంతా అనుకున్నాడు. ఇదంతా నాది, నేను సంపాదించింది, నా జ్ఞానం, నా ఆస్తి అని ఆయన సెల్ఫ్గా తన గురించి తాను స్వార్థంగా ఉన్నాడు. కానీ మన యేసయ్య ఆయన కంటే గొప్పవాడు. యోహాను సువార్త 17:14 యేసయ్య ఏమంటాడు తెలుసా? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. తండ్రి చిత్తం చేయడానికి నేను వచ్చాను. ఆయన ఏ పని చేయడానికి అయితే వచ్చాడో ఆ పని చేసి వెళ్ళాడు. ఎక్కడైనా ఆయన తన కొరకు ఏమైనా చేసుకున్నాడా? ఈ లోకంలో ఏమైనా సంపాదించుకున్నాడా? యేసయ్య చెప్పండి, ఏమైనా సంపాదించుకున్నాడా? సంపాదించుకోవాలి. చూడండి, అక్కడ సొలొమోను తనకున్నదంతా నాది 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 అన్నాడు. కానీ ఇక్కడ యేసయ్య మాత్రం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. చూడండి, అందుకే సొలొమోను కంటే గొప్పవాడు. జ్ఞానంలో చూసిన రాజు అని ఆయన విర్రవీగిన రాజులకు రాజు ఆయన. జ్ఞానం చేసింది ఆయనే. ప్రతిదీ ఆయన సంపాదించుకున్న సమస్తము ఆయన లేకుండా, నేను లేకుండా ఏది కలిగి ఉండలేదన్నాడు కదా. చూడండి, ఇక్కడేమో అంతా నాది 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 అని ఆయన కోసం అంతా సంపాదించుకున్నా, ఇక్కడ యేసయ్యని చూస్తే మాత్రం యేసయ్యలో ఉన్న క్వాలిటీ ఏంటంట? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చితిని. చూడండి, ఇంకొక లక్షణం చూడండి. రాజుల మొదటి గ్రంథము 5వదిగా రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 1 Kings chapter 11 verse 1. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచూ వచ్చెను. అతనికి 700 మంది రాజకుమార్తెలను భార్యలను ఉపపత్నులను కలిగి ఉండిరి. అతని హృదయమును చూడండి, కామాతురత గలవాడై. అయ్యా, ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, సొలొమోను గొప్పవాడు అంటున్నారు. ఆయన కామాతురత గలవాడు. ఆయనకి 7 భార్యలు, 300 మంది ఉపపత్నులు గలవాడు. ఆయన ఎలాంటి గొప్పవాడు? ఆయనతో అసలు దేవునికి ఏం పోలిక? యేసయ్య చూడండి, వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని ఏమన్నాడు? అమ్మా అని సంబోధించాడు. చూడండి, యేసయ్యకి సొలొమోనుకి ఎక్కడన్నా ఇంత పోలికుందా? ఆయన కామాతురత గలవాడై 700 మంది భార్యలను 300 మంది ఉపపత్తులను కలిగి ఉంటే ఆయన వారి భార్యలు వాళ్ళు ఏం చేశారంట? ఆయన హృదయమును త్రిప్పివేశారు. 1000 మంది అంట. చూడండి, మన యేసయ్య మాత్రం ఆయన ప్రతి ఒక్కరిని అమ్మా అని సంబోధించాడు. కాబట్టే సొలొమోను కంటే గొప్పవాడు. అక్కడ పరిసయ్య శాస్త్రులు యోనా గొప్పవాడు, సొలొమోను గొప్పవాడు అంటే ఇవన్నీ చెప్పాల్సింది కదా. కానీ యేసయ్య ఆయన గురించి ఆయన ఏమని చెప్తూ వచ్చాడంటే, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. నీవు నేను కూడా మనుష్యులందరికంటే ఎవరు గొప్పవాడంట అని చెప్పాలి. మనం యేసయ్యే గొప్పవాడు. మనం ఆ ఆలోచన కలిగి ఉండాలి. ఆలోచన కలిగి ఉంటే ఇందాకలా 7 మంది పడిపోయినట్టు మనం పడిపోము. 7 మంది ఈ లోకం వైపు చూసినట్టు మనం చూడం. మనం మనుషుల వైపు చూడము, దేవుని వైపే చూస్తాం. చూడండి, చివరిగా చూడండి, రాజుల 1 Kings chapter 11 అదే అధ్యాయంలో 43వ వచనం చూడండి. 43వ వచనం. అంతటా సొలొమోను
తమ పితరులతో కూడా నిద్రించి తన తండ్రి అయిన దావీదు పురమందు సమాధి చేయబడెను. తరువాత రెహాబాము అతనికి మారుగా, చూడండి సొలొమోను ఏమవుతూ వచ్చాడు? చనిపోతూ వచ్చాడు, మరణిస్తూ వచ్చాడు కదా. సొలొమోను చనిపోయాడు, మన యేసయ్య మాత్రం మరణించి తిరిగి, ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? మరణపు ముళ్ళును విరిచివేశాడు. చూడండి, సొలొమోన్తో పోల్చారు. సొలొమోనే గొప్పవాడు అన్నారు, కానీ యేసయ్య మాత్రం సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. చూద్దాం ఒకసారి, మనం ఒకసారి పరీక్షించుకుందాం. మన జీవితంలో యేసయ్య కంటే గొప్పది ఏదైతే ఉందో, దేని వైపు చూస్తున్నామో చూడండి. ఒక మోకాళ్ళ మీదకి వద్దాం. విన్న వాక్యాన్ని బట్టి అక్కడ నినివే పట్టణపు వారు నీ మీద నేరస్థాపన చేస్తారేమో. చూడండి, షేబా దేశపు రాణి నీ మీద నేరస్థాపన చేస్తుందేమో. ఒకసారి మనం పరీక్షించుకొని సరి చేసుకొని విన్న వాక్యాన్ని బట్టి అక్కడున్న పరిశీలు శాస్త్రుల వలె కాకుండా మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం, అద్భుత కార్యాలు చూస్తున్నాం. అయినా కానీ ఇంకా మనము నినివే వారే మారారు. వాళ్ళు దుర్మార్గులు, దుష్టులు, అలాంటి వారు మారారు. నీవు నేను ఇంకా మారకపోతే, దేవునికి మనల్ని మనం సమర్పించుకోకపోతే, దేవునికి ఇష్టలుగా ఉండకపోతే వారు మన మీద నేరస్థాపన చేస్తారు. చూడండి, షేబా దేశపు రాణి నేరస్థాపన చేస్తుంది. సో ఎందుకంటే మనం ఒకవేళ సొలొమోను లాగా మన జీవితంలో ఏమున్నాయో, గొప్ప ఏమున్నాయో, మన ఉద్యోగం మనం గొప్ప అనుకుంటున్నామేమో, మన కులం మనం గొప్ప అనుకుంటున్నామేమో, మనకున్న ఆస్తి మనం గొప్ప అనుకుంటున్నామేమో. ఒకసారి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. ఒకసారి మనం సరి చేసుకొని తీర్మానం చేసుకుందాం. విన్న వాక్యపు వెలుగులో మనం పరీక్షించుకుందాం. అందరం ప్రార్థన చేద్దాం. 1-2 నిమిషాలు ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రార్థన చేయండి. తండ్రి దేవా, నన్ను క్షమించయ్యా, నేను ఈ లోకము గొప్ప అనుకున్నాను తండ్రి. ఈ లోకం కన్నా నీవు గొప్పవాడువు. మా అబ్రహాము గొప్ప అనుకున్నాను దేవా, ఇస్సాకు గొప్ప అనుకున్నాను, మోషే గొప్ప అనుకున్నాను, తర్వాత తండ్రి యోనా గొప్ప అనుకున్నాను, సొలొమోను గొప్పవాడు అనుకున్నాను. కానీ నేను తండ్రి నిన్ను మర్చిపోయాను. నీవే గొప్పవాడు. ఎందుకంటే వాళ్ళు ఎవరు నా కొరకు ప్రాణం పెట్టలేదు, నీవు నా కొరకు ప్రాణం పెట్టావు. వాళ్ళు ఎవరు నా కొరకు వారు నా కొరకు ఎవరు నా కొరకు ప్రాణం పెట్టలేదు, నీవు నా కొరకు ప్రాణం పెడుతూ వచ్చావు. నా కొరకు ఈ లోకానికి వచ్చావు తండ్రి. నువ్వు ఉన్నవాడవు, అనువాడువు, నా కొరకు ఏమైనా చేసే దేవుడవు, నన్ను రక్షించావు, నా కొరకు ప్రాణం పెట్టావని ప్రతి ఒక్కరూ నోరు తెరుద్దాం, ప్రార్థన చేద్దాం, ఒప్పుకుందాం, సరి చేసుకుందాం. ఇంకా మనం లోకం వైపు చూస్తున్నామేమో. యోధా లోకం వైపు చూశాడు, 30 నాణ్యాల వైపు చూశాడు, తను చనిపోతూ వచ్చాడు. తర్వాత అననీయ, సఫీరా వాళ్ళు ఆ ధనం వైపు చూశారు, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకున్నారు. నీవు నేను కూడా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకుండా దాచుకుంటున్నామేమో, జాగ్రత్త. అననీయ, సఫీరాను మన జ్ఞాపకం చేసింది. ఎందుకంటే వాళ్ళలాగా మనం ఉండొద్దని. సంసోను వలె బలం వైపు చూస్తున్నావేమో, బలగం వైపు చూస్తున్నావేమో. ఈ ఊరిలో మా అంత గొప్పోళ్ళు లేరు అనుకుంటున్నావేమో, మాకన్నా బలగం లేదు, అంత పెద్ద కుటుంబం లేదనుకొని దాన్ని చూసి నువ్వు ఒకవేళ గర్వపడుతున్నావేమో. సంసోను చూపించింది. ఎందుకంటే సంసోను అంత బలవంతుడు ఎవరు లేరు, అయినా కానీ ఆయన పడిపోతూ వచ్చాడు. చూడండి, దావీదు నా హృదయానుసారుడు అన్న దావీదునే పడిపోతూ వచ్చాడే, కృపను మర్చిపోయాడు. నీవు నేను మన ఎడలో ఉన్న కృపను మర్చిపోవద్దు. దావీదు ఎలా అయితే తను తెలుసుకొని క్షమించబడుతూ వచ్చాడో, క్షమాపణ కోరుతూ వచ్చాడో, నీవు నేను క్షమాపణ కోరుదాం. చూడండి, ఇంతమంది భక్తుల్ని మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంది. నీవు నేను మారటానికే. ఎవరి వైపు చూడొద్దు, ఇతరుల వైపు మనం చూడొద్దు, ఎవరి వైపు ఆలోచించొద్దు, ఎవరి గురించి ఆలోచించొద్దు. వ్యక్తిగతంగా మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం, నోరు తెరుద్దాం. తండ్రి దేవా, నన్ను క్షమించయ్యా, నేను ఇంకా సొలొమోను గొప్పతనాన్ని గురించే ఉంటున్నాను, కానీ నువ్వు సొలొమోను కంటే గొప్పవాడువు, యోనా కంటే గొప్పవాడువు తండ్రి. ఆనాడు పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళు కావాలనే నిన్ను ఏలన చేయటానికి, నిన్ను తక్కువ చేయటానికి చేశారు. కానీ తండ్రి, వారి వలె నేను కూడా అన్నీ తెలిసి కూడా నీకు ఇవ్వాల్సిన మహిమను నేను ఇవ్వలేకపోతున్నాను, నిన్ను ఆరాధించలేకపోతున్నాను.
నిన్ను గణపరచలేకపోతున్నాను, నీకు ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వలేకపోతున్నాను, ప్రతిరోజు నిన్ను స్తుతించలేకపోతున్నాను, నీకు ప్రార్థన విజ్ఞాపన చేయలేకపోతున్నాను, దయతో క్షమించయ్యా. ఇక నుంచి నేను ప్రార్థన చేస్తాను, నిన్ను ఆరాధిస్తాను, నిన్ను స్తుతిస్తాను, అనుదినం బైబిల్ చదువుతానని తీర్మానం చేసుకుందాం. అలాంటి తీర్మానం కలిగి మనం ముందుకు వెళ్దాం. తండ్రి, నీ ప్రేమకై వందనాలు దేవా, నీ కృపకై స్తోత్రాలు తండ్రి. దేవా, ఎంత గొప్ప దేవుడవు తండ్రి. దేవా, నువ్వు ఎంత గొప్పవాడవు. సాగిలపడి నీకు మొక్కుతున్నాం తండ్రి. మోషే కంటే శ్రేష్ఠుడివి తండ్రి, అహరోను కంటే శ్రేష్ఠుడివి, యోనా కంటే శ్రేష్ఠుడివి తండ్రి. ఈ లోకంలో ఉన్న రాజులు, అధికారుల కంటే శ్రేష్ఠుడివి తండ్రి. మనుష్యులందరికంటే నువ్వు శ్రేష్టమైన వాడవు అని ఒప్పుకుంటున్నాం దేవా. తండ్రి, మాతో స్పష్టంగా మాట్లాడిన విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ముందున్న సమయాన్ని చేతులకు అప్పచెప్పుకుంటూ ఎవరైతే తీర్మానం చేసుకున్నారో తండ్రి స్థిరపరుస్తూ రండి దేవా. విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి, విమర్శ దినమందు ధైర్యంగా నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని వారికి దయచేస్తూ రమ్మని నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం.